రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అందరికీ శనార్థులు, శుభ సాయంత్రం. ఈరోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమానికి తిరిగి మళ్ళీ స్వాగతం. మరిన్ని మంచి మంచి ముచ్చట్లతో మీ ముందుకు వచ్చేసింది బాసాని మమత. మరి ఏమేమి ముచ్చట్లు పట్టుకొచ్చినంటే ముందుగల జాతర, రాజకీయం, ఆటలు, పాటలు, సినిమాలు, మంచి షెడ్యూల్ అన్నీ తెలుసుకొని అరుచుకొని మీ ముందుకు పట్టుకొచ్చింది. ఇక ముందుగా అయితే ముఖ్యాంశాలు చదువుకొని గట్టెనక వార్తలు చురు చేద్దాం. చలో మరి. 2 ఏళ్లకు పారొచ్చే మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఇక 2 వారాలే టైం ఉంది. అయితే నిన్న గుడిమెలుగా అనే పండగ చేసిండ్రు, అంటే జాతర సురువైనట్టే. ఇక మేడారంకు పోయే భక్తులు గిప్పటి సందే మొక్కులు చెల్లించుకుంటారనే ఉంటారు. మరి గాడ కొత్త సర్కారు సౌలతులు ఎట్టెట్లా చేస్తురు? సాఫ్ సఫాయి చేయనికి ఎంతమంది ఉర్రు? పోలీసు బందోబస్తు ఎంతమంది? సీసీ కెమెరాలు పెట్టిర్రు? ఎన్ని ఫిట్టింగ్ అవుతున్నాయి? నాలకు నల్లాలు, జంపన్న వాగుల సౌలతులు, బస్ స్టాండ్ల ఏర్పాట్లు, బాత్రూమ్ సౌలతులు, రానపోను కిరాయిల గురించి బస్సులు ఎన్ని పెడుతుర్రు? ఎంతమంది కండక్టర్లు, ఎంతమంది లేడీ పోలీసులు, ఎంతమంది పండు చేయబోతుర్రు? గిసువంటి ముచ్చట్లన్నీ ఏరక చేయనికే ఈ వార్త పట్టుకొచ్చినాయి. ఇక మనోడు చెప్తాడు, ఈనుండ్రి. 2 ఏళ్లకు ఒక్కపారి వచ్చే మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఇక వరంగల్ దారులను అయితే చీమల దండు కట్టినట్టుగానే ఉన్నది. పోండి పక్క రాష్ట్రాలకి వెళ్ళి సుత వస్తారా? ఇక ఎంత రద్దీ ఉంటుందో చూడాలి. ఇప్పుడే ఇంత రద్దీ ఉందంటే అయితే నిన్ను వదుగాలనైతే గుడిమేలుగా పండుగ చేసిరట. పూజారులు కొత్త బట్టలు కట్టుకొని ఆయంత ఇగో అడవి గడ్డి తీసుకొచ్చి గద్దెలాలకి పసుపు కుంకుమతోటి పూజలు చేసి ప్రారంభించిరట. నుల్లో వచ్చే బుధారము మండమేలుగా పండుగ చేస్తారట. అల్లా మూయిదొచ్చే బుధారమే ఇక జాతర శురువైతుంది. పోండ్రి ఇక గడ్డితోటి గుడిసెలు అయితే కప్పిర్రన్నట్టు. కొత్త సర్కారు సుతం మస్తు ఇక సపోర్ట్ చేస్తున్నది. పోండ్రి భక్తులు గుడికి వచ్చేటట్టు సౌలతులు అన్ని చేస్తున్నారట. ఇక పోలేని భక్తుల గురించి పోస్టులనే మొక్కులు, బంగారం మొక్కులు చెల్లించుకునేటట్టు సౌలతులు చేస్తున్నారట. నుల్లో ఎట్లా అంటే మీ సేవకు పోవాలి. ఇక అమ్మవార్లకు ఎంత బంగారము మొక్కులు చెల్లించుకోవాలనుకుంటున్నామో అంత బంగారానికి కిలకు 60 రూపాయల లెక్క. ఎంత చెల్లిస్తే గన్న 60 అన్నట్టు. ఇక మీ సేవ ఛార్జీలు 30 రూపాయలట. పోస్టులు పంపించినందుకు 100 రూపాయల ఛార్జ్ అవుతుందట. ఇక ఇక్కడ చూడు ఇంకో ముచ్చట. ఆడ సౌలతులు ఎట్టెట్టున్నాయంటే భక్తుల కోసము 51 పికప్ పాయింట్లు పెట్టిరట. 6,000 బస్సులు పెడుతున్నారట. 15,000 మంది స్టాఫ్ పనిచేస్తారట. నువ్వు 30,000 మందిని 30 లక్షల మందిని చేర్చేటట్టు సౌలతులు అయితే చేస్తున్నారట. పూర్వంలో జరిగినటువంటిది మనకు గుడిసెల గుడారాలతోటి జరిగినటువంటి సందర్భము. ఇవాళ అదే విధంగా అమ్మవారికి ఎట్టగంటలతోటి గడ్డితోటి గుడిసెలు కప్పేసి ఇక 3 రోజుల మునిపే బస్సులు, స్పెషల్ బస్సులు అయితే పెడతారట. నువ్వు బస్ పాయింట్ల కాడ, క్యూ లైన్ల కాడ ఏడున్నా గానీ సల్వా పందిర్లు వేస్తున్నారట. అంటే టెంపరరీ బస్ పాయింట్లు కడుతున్నారా అన్నట్టు. 48 క్యూ లైన్లు ఉన్నాయట. ఇక బస్సుల మంత్రి పొన్నం సారు, మంత్రి సీతక్క, ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు పోయి అన్ని అరుచుకుంటున్నారు అన్నట్టు ముందుగాలనే. ఇక లేడీస్ కి ఎట్లాగో బస్సు సౌకర్యం ఫ్రీ కాబట్టి ఐడి కార్డులు పక్కా ఉండాలట. నువ్వు ఇక జాతరకు వచ్చిన భక్తులు సుక్క ముక్క అనుకుంటా మందు బాటిల్లు, చెత్త చెదారం, కవర్ గివర్లు వాడేస్తారు కాబట్టి సాఫ్ సఫాయికి ఒక 400 మందిని పెట్టిరాట. ఆంధ్రకెళ్ళి సుతా పిలిపించిరట. నువ్వు 400 కూలిచ్చే కాడ 500 ఇచ్చి చేపిస్తున్నారట. ఇక ఇప్పుడే ఏం తక్కువ 20 ట్రాక్టర్ల ఇక సాఫ్ సఫాయి వాళ్ళకు 400 రూపాయల కూలిచ్చే కాడ 500 ఇచ్చి చేపిస్తున్నారట. ఇప్పుడే ఏం తక్కువ 20 ట్రాక్టర్ల చెత్త వెళ్తున్నదట. నువ్వు సాయంత్రం వరకే. ఇక జాతర శురువైతే ఎంత వెళ్తుందో చూడాలి. మరి ఇక జాతర మొదలయ్యే వరకు 4,000 మందిని తీసుకొస్తారట. నువ్వు 500 సీసీ కెమెరాలు ఫిట్ చేయించిరట. ఇక డాక్టర్లు, హాస్పిటల్ సుతా ఉంటాయి అన్నట్టు. తడకలతోటి 2,000 మంది డాక్టర్లు ఉంటారట. ఏం తక్కువ. ఇక కరెంటు సౌలతుల కాడికి వస్తే 800 కరెంటు పోల్లు పెడుతురట. 250 ట్రాన్స్ఫార్మర్లు పెట్టి ఇక 24 అవర్స్ కరెంట్ ఉండేటట్టు చూసుకుంటారట సౌలతులు. పార్కింగ్ జాగాలు చూడండి 33 జాగాలలో పెట్టిరట. పార్కింగ్ జాగాలు ఏం తక్కువ 1,400 ఎకరాలలో పెడుతున్నారట పార్కింగ్. ఈ తాప ఇక జంపన్న వాగుల సౌలతులు, నల్లాల ఫిట్టింగ్, టాయిలెట్లు, తానాలు చేయడానికి జంపన్న వాగుల సౌలతులు, నల్లాల ఫిట్టింగ్, పక్కపొంటి టాయిలెట్లు అన్ని సౌలతులు చేసి పెడుతున్నారట. ఇప్పటికే సర్కారు 108 కోట్లు ఇచ్చింది. వీటితోటి దగ్గరుండి సీతక్క అన్ని పనులు అరుచుకుంటున్నది అన్నట్టు మేడారం కాడ. ఇక జాతరకు రమ్మని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మేడంకి కారట్ అయితే పంపిరట మేడారంకి వెళ్ళి. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్ల వార్తలు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.